అందరికీ నమస్కారం. కొన్నిసార్లు మనం చేసే చిన్న పనులే చాలా పెద్ద మార్పులు తీసుకొస్తాయి కదా. అలాంటి ఓ స్ఫూర్తినిచ్చే ప్రయాణం గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే దీనబంధు ఫౌండేషన్. ఇది కేవలం ఒక సంస్థ కథ కాదు, కరుణ, అంకిత భావంతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిన ఓ అద్భుతమైన గాథ. చూడండి, ఒక్క పూట కడుపు నిండితే వచ్చే ఆ తృప్తి ఉందే, దానికి వెల కట్టలేం. ఈ చిత్రంలో మనకు కనిపిస్తున్నది సరిగ్గా అదే. దీనబంధు ఫౌండేషన్ వాళ్ల సేవకు ఇదే పునాది. ఆకలితో ఉన్నవారికి అండగా నిలబడాలి, అక్కడ్నుంచే వాళ్ల ప్రయాణం మొదలయింది. సరే, ఇంత గొప్ప సేవ చేస్తున్నారు కదా, దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? వాళ్లని ప్రతిరోజూ ముందుకు నడిపిస్తున్న ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల లక్ష్యం చాలా స్పష్టంగా ఓ 3 ముఖ్యమైన సూత్రాల చుట్టూ ఉంది. మొదటిది, అందరికీ తెలిసినట్లే ప్రాథమిక అవసరం ఆకలి తీర్చడం. రెండోది, విద్య ద్వారా ఓ మంచి భవిష్యత్తుకు బాటలు వేయడం. ఇక మూడోది, ఈ రెండిటినీ కలుపుతూ మొత్తం సమాజానికి ఆరోగ్యాన్ని, అండగా నిలబడటం. వాళ్లేమంటారంటే, ఈ 3 కలిస్తేనే అసలైన మార్పు వస్తుందని గట్టిగా నమ్ముతారు. ఇక్కడ విషయం కేవలం ఏదో సహాయం చేసి వదిలేయడం కాదు. వాళ్ల ఆలోచన చాలా పెద్దది. ప్రతి ఒక్కరూ గౌరవంగా, స్వంత కాళ్లమీద నిలబడగలిగేలా ఒక ప్రపంచాన్ని చూడాలన్నది వాళ్ల కల. ఆ ఆశయమే మనం చూసేవాళ్ల ప్రతి పనిలోనూ కనిపిస్తూ ఉంటుంది. ఏ సేవ చెయ్యాలన్నా దానికి మొదటి అడుగు కడుపు నింపడం. అందుకే దీనబంధు ఫౌండేషన్ కూడా వాళ్ల మొదటి ఫోకస్ దీనిమీదే పెట్టింది. ఆకలిపై వాళ్లు చేస్తున్న ఆ పోరాటమేంటో చూద్దాం రండి. సంవత్సరానికి 191,000కు పైగా భోజనాలు. ఒకసారి ఆలోచించండి, ఇది కేవలం ఒక నంబర్ కాదు కదా. ఎంతోమంది ఆకలిని తీర్చడానికి, వాళ్ల ముఖాల్లో ఆ చిరునవ్వు చూడటానికి వీళ్లు పడుతున్న అలుపెరగని శ్రమకు ఇది ఒక నిదర్శనం. అంటే రోజు లెక్కన చూసుకుంటే ప్రతిరోజు ఒక్కరోజు కూడా ఆగకుండా 425 మంది కడుపు నింపుతున్నారన్నమాట. ఎవరూ ఆకలితో పడుకోకూడదని చూసుకుంటున్నారు. వాళ్ల అంకితభావానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. సరే, ఈ నంబర్స్ వెనక ఉన్నది ఎవరు? ఈ ఫోటోల్లో చూస్తున్నాం కదా, పెద్దవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బడికి వెళ్లే పిల్లలు, వీళ్లందరూ. వాళ్లకి పూట గడిచేలా చూడటం, అదే ఈ కార్యక్రమం యొక్క అసలైన విజయం. కడుపు నింపడం అనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఆ తర్వాత అసలు పని ఉంది. అదే భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడం. అదే వాళ్ల అసలు లక్ష్యం. మరి విద్య ద్వారా వాళ్లు యువతకు ఎలా అండగా నిలుస్తున్నారో ఇప్పుడు చూద్దాం. వాళ్లు చేస్తున్నది ఏదో ఒక్క రకమైన సాయం కాదు. ఒకవైపు చూస్తే 28 మంది విద్యార్థులతో వేద విద్యను కాపాడుతున్నారు. మరోవైపు 28 మంది అనాథ ఆడపిల్లలకు ఓ సురక్షితమైన ఇల్లు కల్పించారు. అంతేకాదు, రైతు కుటుంబాలకు చెందిన 160 మంది పిల్లల చదువులకు అండగా నిలుస్తూ గ్రామీణ స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు. ఇలా ప్రతి బిడ్డ భవిష్యత్తుకు ఓ బలమైన పునాది వేస్తున్నారన్నమాట. ముఖ్యంగా మనం ఆ బాలికల అనాథాశ్రమం గురించి మాట్లాడుకోవాలి. అక్కడ వాళ్లకిచ్చేది కేవలం తలదాచుకోవడానికి చోటు మాత్రమే కాదు, ఒక సేఫ్ అయిన, ప్రేమగా చూసుకునే కుటుంబ వాతావరణాన్ని అందిస్తున్నారు. పిల్లలు సరిగ్గా ఎదగాలంటే అది ఎంత అవసరమో కదా. ఇందులో ఉన్న సింపుల్ లాజిక్ ఏంటంటే, కడుపు నిండితేనే కదా చదువు మీద మనసు పోయేది. ఈ భోజనం పెట్టడం వల్ల పిల్లలు ఆకలి గురించి ఆలోచించకుండా వాళ్ల చదువు మీద పూర్తి కాన్సంట్రేషన్ పెట్టగలుగుతున్నారు. అన్నం, అక్షరం, ఈ రెండింటితో పాటు మొత్తం సమాజం ఆరోగ్యంగా ఉండాలనేది వాళ్ల ఆలోచన. వాళ్ల సేవ కేవలం కొందరికే కాదు, మొత్తం కమ్యూనిటీ మంచి కోసం ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. మనందరికీ తెలుసు, ఆరోగ్యం కన్నా పెద్ద సంపద ఏదీ లేదు. కానీ ఊరు చివర, మారుమూల గ్రామాల్లో ఆ వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండవు. ఆ లోటును భర్తీ చేయడానికే దీనబంధు ఫౌండేషన్ వైద్య సేవలను నేరుగా వాళ్ల దగ్గరకే తీసుకెళ్తోంది. దీనికోసం వాళ్లు ఒక 3 దశల పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఫస్ట్ స్టెప్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టి వెంటనే ట్రీట్మెంట్ అవసరమైన వాళ్లకి మందులు, సలహాలు ఇస్తారు. సెకండ్ స్టెప్, అసలు జబ్బులు రాకుండా ఉండటానికి పరిశుభ్రత మీద అవగాహన కల్పిస్తారు. ఇక ఫైనల్ స్టెప్, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఒక హెల్దీ సమాజాన్ని నిర్మించటానికి ప్రయత్నిస్తున్నారు. సరే, ఇంత పెద్ద సేవా కార్యక్రమం వెనక ఉన్న అసల దార్శనికత ఏంటి? ఆ శాశ్వతమైన ఆలోచనేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఫౌండర్ చెప్పిన మాటల్లోనే వాళ్ల ఆశయం మొత్తం కనిపిస్తుంది.
మనం కలిసికట్టుగా వెనుకబడిన వాళ్ళని పైకి తీసుకురావాలి. మనం సాయం చేసే ప్రతి ఒక్కరి గుండెకు కరుణ, మద్దతు అనే వెచ్చదనం తగలాలి అనంటారు. చూడండి, ఎంత గొప్ప మాట! అందుకే మనమిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. వాళ్ళు చేసేది కేవలం దానం కాదు, ప్రజల వాళ్ల కాళ్లమీద వాళ్ళు నిలబడేలా, గౌరవంగా జీవించేలా ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ని నిర్మించడం. అయితే అసలైన ఉజ్వల భవిష్యత్తును ఎలా నిర్మించగలం? దీనికి సమాధానం బహుశా ఏవో పెద్ద పెద్ద పథకాల్లోనో ప్రణాళికల్లోనో లేదు. బహుశా దీనబంధు ఫౌండేషన్ లాంటి వాళ్లు చూపిస్తున్న నిస్వార్థ సేవ, కరుణ, అంకితభావం, వీటిలోనే ఆ సమాధానం దాగి ఉందేమో.